హాయ్ మాస్టర్స్ అందరికి ఇక్కడ ఆత్మీయ ప్రణామాలు. అందరికి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. చక్కగా మనము జీవాత్మ ప్రపంచ నియమాలు అనే గ్రంథం తీసుకొని స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా గత కొన్ని రోజులుగా ఇప్పటికీ 14 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు 15వ రోజుకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము మొదటి భాగంలో వివిధ రకాల్లో ఉండే కథల రూపంలో తెలుసుకొని దానికి ఒక జ్ఞానసారము పైలోకాలు ఎలా ఉంటాయి, మనం ఇక్కడ ఎలా జీవించాలని చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనకి మొదటి భాగం పూర్తయిపోయి రెండో భాగంలో ఉండే Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రశ్నలు జవాబులకు కూడా ఎంటర్ అవుతాం మాస్టర్స్. ఈ రోజు మనకి ఆ చక్కటి జ్ఞానాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు లలిత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి మధ్యాహ్న సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుతోటి మొదటి భాగం కంప్లీట్ అవుతుంది. ఏంటంటే సరైన పద్ధతిలో మీ శక్తిని అభివృద్ధి చేసుకోండి అని, అదేంటో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు 15వ తారీఖు 84వ సంవత్సరం అనమాట, జనవరి 15తో ఉన్నాము, ఇంకా అయిపోతుంది. తర్వాత రెండో భాగం క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సరే, మీ శక్తిని సరైన పద్ధతిలో ఎలా అభివృద్ధి చేసుకోండి అంటున్నారు, అదేంటో చూద్దాం. ఆత్మలోకంలో కూడా భూలోకం వల్లే మీరు చూడలేని విద్యుత్ శక్తి ఉంటుందంట. మనకు ఉంటుంది కదా కరెంటు, అట్లా విద్యుత్ శక్తి అక్కడ కూడా ఉంటుందట. ఈ శక్తి భూలోకంలో మీకు బాగా సాయం చేస్తుంది. ఫోను, రేడియో, టీవీల ద్వారా సందేశాలను అందుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. నక్షత్ర మిత్రుల నుంచి వస్తుంది మనకి టీవీ ద్వారా అని అనుకుంటాం కదా, అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. నక్షత్ర మిత్రుల నుంచే ఇదంతా మనకి పైలోకవాసుల నుంచి, ఆత్మలోకవాసుల నుంచే మనకి ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం, వింటున్నాం. అందుకే చూడండి, మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు టీవీలో సీరియల్ చూడటం ద్వారా కూడా వస్తుంటాయి. ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదైనా వేరే అయినా కావచ్చు, ఏదో ఒక సందేశం మనకు అందుతూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడన్నా సాడ్ మోడ్లో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా అట్లా ఉన్నప్పుడు టీవీ అన్నా చూద్దాం కాసేపు, మూడ్ చేంజ్ అవుతుందని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు సంబంధించిందే వస్తుంది. ఎందుకంటే అక్కడ అందరికీ మనం కనిపిస్తూ ఉంటాం, వినిపిస్తూ ఉంటాం. మన బాధ ఏంటో, మనం ఎందుకు వచ్చామో, ఏ కారణం మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తుంటుంది. వాళ్ళు ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటారు అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆత్మలోకంలో కూడా భూలోకం వల్లే చూడలేని విద్యుత్ శక్తి ఉంటుంది. ఈ శక్తి భూలోకంలో మీకు బాగా సాయం చేస్తుంది. ఎలా అంటే ఫోను, రేడియో, టీవీల ద్వారా మెదడుకు అట్లా సందేశాల ద్వారా అందుకోవడానికి సహాయపడుతుందంట. మనిషి మెదడు కూడా ఫోను, రేడియో, టీవీ లాంటిదే. కంప్యూటర్లు ఉండి ఇప్పుడు అందరూ జాబులు చేస్తున్నారు. ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడ ఉంది మనకి, అంతా లోపల బ్రెయిన్లోనే ఉంది ఆ కంప్యూటర్ అంతా. కాబట్టి దాన్ని మనము ఆ విధంగా వాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ లేకపోతే ఆ నాలెడ్జ్ అనేది దాంట్లో ఎట్లా చేయగలము? కంప్యూటర్ తెలియని వాళ్ళు ఉన్నారు, అట్లా ఏం తెలియదు ఆ నాలెడ్జ్. కంప్యూటర్ ఆన్ చేయగానే ఇట్లా ఎత్తగానే వస్తుందా ల్యాప్టాప్? దాంట్లో రాదు కదా. మనలో ఉందన్నమాట అది. ఒక్కొక్కళ్ళకి ఒక కార్యకారణ సంబంధాలుగా పుడతారు, వాళ్ళు దానికే పుట్టారు కాబట్టి వాళ్ళకే ఆ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మన బ్రెయిన్లో కూడా అదే ఉందని చెప్తున్నారు వీళ్ళు. మీ మెదడు కూడా ఫోను, రేడియో, టీవీ లాంటిదే. భూలోకంలోని కొంతమంది స్వీకరించే శక్తిని పెంపొందించుకున్నారు. భూలోకంలో కొంతమంది స్వీకరించే అంటే తీసుకునే శక్తిని ఎవరు తీసుకోలేరు. మనం చెప్తున్నాము, అన్ని బుక్స్ అవుతున్నాం, కానీ ఆ బుక్స్ ఇప్పుడు ఇంత హై సబ్జెక్ట్ బుక్ ఇది అంత మామూలుగా ఉండదు అనమాట. ఇది అందరికీ అర్థం కాదు. ఎవరు తీసుకుంటారో వాళ్ళకి, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే దానికి కనెక్ట్ అవుతారనమాట. కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ. కొంతమంది స్వీకరించే శక్తిని పెంపొందించుకున్నారు. కొందరు విక్షేప శక్తిని మాత్రమే విక్షేప శక్తి అంటే విక్షేప శక్తి అంటే స్వీకరించకపోవడం అనమాట. అలాంటిది మాత్రమే పెంపొందించుకున్నారు. కాబట్టి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా మనం చెప్తాము. ఇవాళ కాకపోతే ఆ టైం వచ్చినప్పుడు, అప్పుడు ఆ నాలెడ్జ్ వాళ్ళు తీసుకునే శక్తి స్థాయికి వచ్చినప్పుడు, ఒకరోజు మనం ఒక మేడం చెప్తే విన్నాం కదా, ఇదే కదా అని వాళ్ళకి గుర్తొస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ పనులు అన్ని ఫీడ్ అయ్యే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఆ స్థితిలో అప్పుడు లేరు. ఇంతకుముందు మనం లేము, ఇప్పుడు ఆ స్థితికి వచ్చాం కాబట్టి ఈ బుక్ మనకు వచ్చింది. వినే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ నాలెడ్జ్కి రెడీగా ఉన్నారో తీసుకోవడానికి, వాళ్ళకి మాత్రమే ఇది అందుతుంది. ఇప్పుడు వినేవాళ్ళు అర్థం కాకపోయినా వింటున్న వాళ్ళకి వేరే ఒక ఆ టైం వచ్చినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి వాళ్ళు పెరిగినప్పుడు
వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ నాలెడ్జ్ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా అర్థమైనా అవ్వకపోయినా వినే వాళ్ళకి లోపల ఫీడ్ అయి ఉంటుంది. అందుకే రేడియో కంప్యూటర్ లాంటిదే మీ బ్రెయిన్ కూడా అని చెప్తున్నారు. కాబట్టి స్వీకరించే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వినలేరు. భూలోకంలో చాలా మందికి మానసిక శక్తులు ఉంటాయి కానీ వాటిని పెంపొందించుకోవటం మీ చేతుల్లోనే ఉంది. మానసిక శక్తులు అందరికీ ఉంటాయి కానీ వాటిని పెంపొందించుకునే శక్తి మన చేతిలోనే ఉంది అంటున్నారు. వాటిని మీరు ఎలా పెంపొందించుకుంటారనేది చాలా ముఖ్యం. అదే శక్తిని 2 రకాలుగా అంటే మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. అందుకని మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కానీ పైకి ఎదిగి సంతోషంగా ఉండడం కానీ మీ చేతుల్లోనే ఉంది. అది అర్థం చేసుకుంటే మనుషులందరూ అసలు భూమి ఎప్పుడో స్వర్గంగా మారిపోయి ఉండేది కదండి. కాబట్టి మన చేతుల్లోనే ఉందంటున్నారు. అంతా చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్ని చెప్తాడు. నీ ఇష్ట ప్రకారం చెయ్యి అంటాడు. ఇప్పుడు వివేకవంతుడు కాబట్టి కృష్ణుడు పక్కన ఉండి గైడెన్స్ ఇస్తుంటే చేయగలిగాడు. పక్కనే ఉండి గైడెన్స్ ఇచ్చినా అర్జునుడు వివేకం అనేది వాడి దగ్గర లేకపోతే పారిపోయి ఉండి కూడా అది ఇంక వేరే రకంగా ఉండేది. అట్లనే మనం కూడా ఇప్పుడు మనం వింటున్నాం అంటే ఏంటి, ఈ బుక్ మనకి శ్రీకృష్ణుడు అనుకోవాలి, మనమే అర్జునులం అనుకోవాలి. మనం అలా ఆ నాలెడ్జ్ని అట్లా తీసుకోవాలన్నమాట. ఆ తీసుకునేది పెంపొందించుకోవాలి. అందుకే మనం మన ఇష్టం ప్రతిసారి చెప్తారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. ఎవరు ధ్యానం చేయండి చాలు, చేయాల్సింది చేస్తే పొందాల్సినవన్నీ పొందుతాయంటే దానికి అర్థం ఇదే అనమాట. కొన్నిసార్లు మీకు విషయాలు చెప్పడానికి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మాకు అనుమతి ఉండదు. మనం అడుగుతూ ఉంటాం కదా దేవుడు నీ ఇదేనా అలాగేనా ఇలాగేనా అని. అంటే సహాయకులు మన దేవదూతలు మన పక్కనే ఉంటారు మనం చూడగలిగితే, కానీ వాళ్ళకి అనుమతి ఉండదు ఆ భగవంతుడి నుంచి. పదే పదే అడిగే ప్రశ్నలు మిమ్మల్ని బలవంతం పెట్టద్దు. పదే పదే ప్రశ్నలు అడిగి మమ్మల్ని బలవంతం పెట్టద్దు. ఎందుకంటే భూలోకంలో ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు. పాపం చేయని వ్యక్తి అనేవాడు ఉండడు. వాళ్ళ స్థాయిలు మారుతాయి అంతే. కొందరు చాలా తక్కువ, కొందరు ఇంకొంచెం, మరి కొందరు బాగా పాపం చేస్తారు. కొందరు తక్కువ అయితే ఇంకొంచెం అయితే ఇంకొంతమంది ఇంకా బాగా చేస్తారంట పాపాలు. కాబట్టి కొద్ది పాపానికైనా మీరు మీ కర్మను అనుభవించాల్సిందే. అది ఆవగింజంతైనా అణువంతైనా పర్వతం అంతైనా కర్మే అనుభవించాల్సిందే. దీనిని మేము ఆపలేము. దీనిని మీరు బాగా అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోమని చెప్తున్నారు. మీ శిక్షను మేము ఆపలేము. భగవంతుడు కూడా ఆపలేడు. భగవంతుడు అంతకుముందు చదువుకున్నాం పేజీల్లో, భగవంతుడు కూడా జోక్యం చేసుకోడు. నీ కర్మలు నీ ఇష్టమే, దాని ఫలితము నీ ఇష్టమే, నువ్వేం చేసుకుంటే అదే పొందుతావు అని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మీ శిక్షను మేము ఆపలేము. కొన్నిసార్లు కొంతమందికి సాయం చెయ్యమని తిరస్కరించడానికి ఇదే ప్రధాన కారణము. ఎవరి కర్మల్లోకి ఎవరు జోక్యం చేసుకోరు. ఈ మనుషులు తప్ప ఎవరి విషయంలో భగవంతుడు కూడా జోక్యం చేసుకోరు. ఈ మనుషులు అన్నిట్లో కలిగించుకుంటారు అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. దీనికి ఇదే ప్రధాన కారణం. మంచివారికి, అమాయకులకి, భూలోకంలోని చెడ్డవారి చేతిలో బాధపడే వారికి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. చూసారా, ఎవరు లేరు అనుకుంటారు కొంతమంది. ఎవరు లేరు ఈ దిక్కు లేదు దివాణా లేదు అని చెప్తా ఉంటారు. వాళ్ళని అమాయకుల్ని బలహీనుల్ని బాధ పెడతా ఉంటారు. కానీ వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తారంట. చూడండి మరి సహాయం ఎవరికి పొందుతుంది ఎవరికి అందదు అనేది దీని ద్వారా తెలుసుకొని ఆ ఎరుకతో కలిగి జాగ్రత్తగా మసులుకుంటే మంచిదని కర్మ సిద్ధాంతం గురించి పదే పదే చెప్తున్నారు వీళ్ళు. మరి ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ చదువుతున్నారు. తప్పకుండా ఈ బుక్ కొనుక్కోండి. ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఇంత తెలియని వాళ్ళకైనా ఆ ఫ్రీక్వెన్సీ అందుకోలేని వాళ్ళకి కూడా ఇది ఇంత చాలా ఈజీగా చెప్తున్నారు వాళ్ళు. మరి ఆ విస్పి రతుకి ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా మనం తక్కువే. ఇంత వివరంగా చెప్తున్నారు వాళ్ళు విస్పి రతు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఇది ఉపయోగించుకోండి నిజాయితీతో. గనక మీరు మేమైతే మార్గదర్శకంగా ఉండని మేము తిరస్కరించాం అనుకోండి, మీరు ఏం పాపాలు చేయాలో తెలుసుకొని నిజాయితీతో పశ్చాత్తాపం చెందండి. మీ పాపాలు ఏంటో మీకే తెలుస్తుంది. మీరు ఏం చేశారు, మంచోళ్ళో చెడ్డోళ్ళో, ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ మాట ఏంటి మీకే తెలుస్తుంది. కాబట్టి నిజాయితీగా పశ్చాత్తాపం పొందండి. అప్పుడు మీ భవిష్యత్తులో మేము మీకు మార్గదర్శులుగా ఉండగలం. ఎప్పుడు మోసపుట్టినట్టు అలాగే ఉంటాను నేనంటే ఆవిడ ఏం చేయలేడు. మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. మనలో మార్పు వచ్చిందా వాళ్ళు పశ్చాత్తాపడి ఇంకెప్పుడు రిపీట్ కాకుండా చూసుకోమంటున్నారు వీళ్ళు. పదే పదే అదే చెప్తున్నారు. భగవంతుడు నిజాయితీగా వేడుకోండి, పశ్చాత్తాపడండి. నిజాయితీ ఉంటేనే భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. మీరు మారాలి అనుకుంటేనే పదే 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 బుక్ నిండా ఇదే చెప్తున్నారు రిపీటెడ్గా. మనం మారాలని సిద్ధంగా ఉంటేనే భగవంతుడు సహాయం చేస్తాడు. లేదా జోక్యం చేసుకోడు. యుగాలు గడిచిపోవచ్చు అక్కడ పైలోకంలో యుగాలే గడిచిపోవచ్చు. చాలా చిన్నది జీవితం. జాగ్రత్తగా ఉండండి అని పదే పదే అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. అప్పుడే మేము మార్గదర్శులుగా ఉండడం. మీరు అలా ఉంటేనే మాకు సహాయం చేయడానికి మాకు అనుమతి ఉంటుంది. లేకపోతే భగవంతుడి నుంచి మాకు కూడా అనుమతి ఉండదు, ఏం చేయలేము, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. కేవలం వ్యతిరేక ఆత్మలు మిమ్మల్ని తప్పుదో పట్టించాలని తప్పు మార్గాన్ని చూపిస్తాయి. ఎప్పుడు మన చుట్టూరే ఉంటారు.
వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అదే చెప్తున్నారు ఇక్కడ. వ్యతిరేక ఆత్మలు మిమ్మల్ని తప్పుదో పట్టించాలని, తప్పు మార్గం చూపిస్తాయి, మీకు బాధ కలిగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తాయి. మామూలుగా కాదట, చూడండి ఎంత తీవ్రంగానో. ఒకసారి అనిపిస్తుంది "ఈ ధ్యానం ఏంట్రా బాబు" అని. ఇది చెప్తున్నా కూడా చాలా మంది ఒకరికి చెప్తుంటే "వామ్మో భయం వేస్తుంది నాకు చెప్పకంటున్నారు." చూడండి అట్లా కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇంత ఇలా ఉంటుందా అసలు, ఈ ధ్యానం ఎందుకురా అనిపిస్తుంది అనమాట. వద్దులే బాబాయ్ మాకు చెప్పక భయం వేస్తుంది అంటున్నారు కొంతమంది. మరి అర్థం చేసుకుంటే దాన్ని అర్థం చేసుకుని అదే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరని చెప్తున్నారు. అందుకే ఫస్టే చెప్పేశారు. చూసారా ఎంత బాగుందో మరి. కానీ మంచిని మంచి, చెడుని చెడు ఆకర్షిస్తుంది కనుక బాగా ప్రయత్నించి మంచిగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్తున్నారు. అదే అనమాట శక్తిని సరైన పద్ధతిలో అభివృద్ధి చేసుకోవడం అనే హెడ్డింగ్ అందుకే ఇచ్చారు ఇక్కడ. అందరిలోనే ఉంటుంది శక్తి. ఆ శక్తి దుర్వినియోగం చేసుకుంటారా సద్వినియోగం చేసుకుంటారా మీ చేతుల్లోనే ఉంది. మంచికి మంచి ఫలితం, చెడు చెడు ఫలితం. ఎంత చక్కగా వివరంగా చెప్పారో చూడండి. ఇది మనం ఇప్పుడు 25వ తారీఖు జనవరి 1, 1984లోకి వచ్చేసాం అనమాట. 4లోకి వచ్చేసాము, నిన్ననే వచ్చేసినట్టున్నాము ఇవాళే. మరి ఆ 2 సంవత్సరాలు ఏమేమి తెలియదు. 81 నుంచి డైరెక్ట్ 84 జనవరికి వచ్చేసాం. మళ్ళీ జనవరి 15, మళ్ళీ 14 నుంచి స్టార్ట్ అయింది. 15 నుంచి జనవరి 15 సంక్రాంతి అంటాం కదా మనం. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 25వ తారీఖు ప్రార్థనలు క్లుప్తంగా నిజాయితీగా ఉండాలి. ప్రార్థనలు ఎలా ఉండాలంట, ఓ ఎలుగెత్తి చదువుతాడు చూడండి. క్రిస్టియన్స్ ఉంటారు కదా చర్చిల్లో, అసలు పక్కన ఉంటే మాత్రం చెవులు మామూలుగా ఉండవు అనమాట. చూడండి ప్రార్థనలో క్లుప్తంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఏదో చేసాం కాబట్టి చేసాం అన్నట్టు ఉండకూడదు. మీకు ఏకాగ్రత పూర్తిగా ఉండాలి. ఏకాగ్రత అంటే ఏంటి, మనకి కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఏకాగ్రత శ్రద్ధతో ఉండాలి. మీ లోకంలో ఎక్కువసేపు చేసే ప్రార్థనలో ఏకాగ్రత ఉండదు. ఓ వదరగొట్టేసినట్టు హలో హలో ఓ ఓ ఓ అని ప్రార్థన చేస్తారు చూడండి. ఎక్కువసేపు అలా ఎంతసేపు చేసినా ఏకాగ్రత కుదరదట. అందుకే కొంచెం సేపే ఒకసారి ప్రేయర్ చేసుకొని ధ్యానంలో కూర్చోవాలి. ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వద్దని చెప్పట్లేదు, కానీ ప్రేయర్ చేసుకోండి, క్లుప్తంగా ధ్యానంలో కూర్చోండి అంతే. ఆ ప్రేయర్ మీరు చేసుకొని కూర్చుంటే మంచిది. మీరు నిజాయితీగా ప్రార్థించలేరు కూడా. అట్లా ఎక్కువసేపు చేస్తే మీరు నిజాయితీగా ప్రార్థించలేరు కూడా. పూర్తి అంకిత భావంతో, ఏకాగ్రతతో, నిజాయితీతో పుస్తకంలో ప్రార్థన చదవకపోతే అది నవల చదివినట్టే. చూడండి నిజాయితీగా పుస్తకంలో అది చూస్తారు, ఏం చేస్తారు, పాస్టర్ అని ఆయన ఉంటాడు కదా, ఆయన పుస్తకం పెట్టుకొని చదువుతా ఉంటాడు, అంటే నవల చదివినట్టే. అయితే ప్రార్థనలు క్లుప్తంగా నిజాయితీగా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. ప్రతిరోజు ఒకే చోట ప్రార్థన చేయండి. ఎక్కువసేపు చేస్తేనంట మనకి ఏకాగ్రత కుదరదంట, క్లుప్తంగా చేయాలంట నిజాయితీతో. ఏదో పుస్తకంలో ప్రార్థన చదివేసి ఎక్కువ సేపు చేస్తేనంట అది నవల చదివినట్టే ఉంటుంది, కానీ ప్రార్థనలో ఉండదని చెప్తున్నారు. ప్రతిరోజు ఒకే చోట ప్రార్థన చేయండి. ఆ చోటులో బలమైన పవిత్రమైన స్పందనలు అంటే వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఒకే ప్రదేశాన్ని ఎంచుకుంటే స్పందనలు మళ్ళీ మిమ్మల్ని చేరతాయి. మనం ప్రార్థన చేసి అక్కడి నుంచి వచ్చినా కూడా అవి మనల్ని చేరతాయంట. ఒకే రోజు ఒకే ప్లేస్లో చేస్తే, ఒకే రోజు ఒకే టైంలో ఒకే ప్లేస్లో. ఇవి మీకు బాగా ఉపయోగకరిస్తాయి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీరు చిన్న ప్రార్థన చేయవచ్చు. నమ్మకం ఉండాలి. రోడ్డు మీద రాయిని కడిగి బళ్ళ మీద పెట్టి హృదయపూర్వకంగా ప్రేమించవచ్చు అంట. మీ ప్రార్థన వల్ల మంచి స్పందనలు పుడతాయట రాయిలోంచి కూడా. ఆ స్పందనలు ఆ రాయి గ్రహిస్తుంది. అంటే మన ప్రార్థనల నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఆ రాయి గ్రహిస్తుందంట. అందుకే గుళ్ళల్లోనే అంత మంత్రశక్తి ఉంటుంది అంటారు. గుడిలో వెళ్తే ప్రశాంతంగా అందుకే ఉంటుంది అనమాట. నిజాయితీగా రోజు మీరు చేసే ప్రార్థనల వల్ల ఆ రాతి చుట్టూ ఆ ప్రదేశంలో స్పందనలు పుడతాయి, తిరిగి అవి మీకు చేరుతాయి. వాటి ద్వారా మీకు ప్రశాంతమైన మనసు, వివేకం కలగడమే కాకుండా మీ ఆత్మ పరిశుద్ధమవుతుంది. దేవుడిని పూర్తిగా నమ్మండి, పూర్తిగా నిజాయితీగా ఉండండి. మీ ప్రార్థనల వల్ల ఎన్నో అపురూపాలు అద్భుతాలు జరుగుతాయంట. 26వ తారీఖు వచ్చాం మనం, జనవరి 1, 1984. గర్వం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కిందకి తోస్తుందంట. ఈ గర్వం అనేది ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. గర్వం అనేది ఉంటే ఏమవుతుంది, మనల్ని కిందకి తోస్తుందంట ఆధ్యాత్మికంగా. ఎప్పుడు వినయంగా ఉండండి. మీ సాయం లేకపోతే ఎవరో చిక్కుల్లో పడిపోతారని భావించకండి. ఎవరి కోసం బతకొద్దు. వాళ్ళు మన సాయం లేకపోతే వాళ్ళు ఏదో చిక్కుల్లో పడిపోతారని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అవసరమైన వారికి సాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. మీరు మానవ మాత్రులు. మీరు పేరు వస్తే గర్వం వస్తుంది మీకు. ఆ గర్వం మిమ్మల్ని కిందకి పడిపోయేలా చేస్తుంది. అందుకని గర్వంగా ఉండకండి. ఒకవేళ మీ మనసులో గర్వం నిండిపోతే సూటిగా ఆలోచించలేరు, కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట గర్వంతో.
మనం ఏది సరిగ్గా ఆలోచించలేమంట, చాలా తప్పులు చేసేస్తామంట, ఆధ్యాత్మికంగా కింద పడిపోతామంట. మీ తల గాలిలో ఉంటే దానిలో గాలి తప్ప మరేమీ ఉండదు. అంటే గాలిలో విహరించొద్దు అని చెప్తున్నారు గొప్పల కోసం. మీకు వివేకం ఉండదు అలా చేస్తే. మీరు లేకుండా ఎవ్వరు నిస్సహాయులు కారని మీరు నిర్భయంగా ఉండవచ్చు. మీరు లేకుండా ఎవ్వరు నిస్సహాయులు కారు. కాబట్టి మీరు నిర్భయంగా ఉండవచ్చు. సర్వశక్తివంతైన భగవంతుడు లేకపోతే మీరే నిస్సహాయులు అయిపోతారు. ఎవరి గురించో కాదు. అందుకే జీసస్ ఏం చెప్తాడు? మీ వలే పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు కదా. మనం మీద మనం పెట్టుకోవాలి ఫోకస్ ఫస్ట్. కాబట్టి మనమే నిస్సహాయులు అయిపోతామంట భగవంతుడి నుంచి. తాను లేకపోతే ఎవరో నిస్సహాయులు అయిపోతారని అనుకునేవాడు బుద్ధిహీనుడు. లేకపోతే ప్రపంచమే తల్లకిందులు అయిపోతారని అనుకుంటారంట. వాళ్ళ కోసమే అనుసరం మన గురించి మనం ఆలోచించుకోమంట. గర్వించదగినది ఏదైనా దేవుడు మీకు ఇస్తే వినయంగా ఉండండి, లేకపోతే ఖచ్చితంగా పడిపోతారు. సమయం రాకుండా ఏది జరగదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ టైం వచ్చినప్పుడు కనెక్ట్ అవుతారని అదే చెప్తున్నారు ఇక్కడ. నిరీక్షిస్తూ విశ్రాంతిగా ఉండండి. మీరు ఆందోళన పడ్డారని ముందుగా ఏది జరగదు. దానివల్ల మీకు హాని తప్ప ఏం కలగదు. అందువల్ల ప్రశాంతంగా ఉండి ప్రార్థించండి. దేవుడు చాలా గొప్పవాడు. భూలోకంలో చెడు పాపాత్మలతో కలిసి ఉంటూ మీ ఆత్మ పవిత్రంగా ఉంచుకోవాలి. చూడండి ఎంత చెప్తున్నారంటే, భూలోకంలో చెడు పాపాత్మలు, చెడ్డవాళ్ళతో పాపాత్మలతో కలిసి ఉంటూనే మీ ఆత్మను పవిత్రంగా ఉంచుకోండి, బలంగా మంచిగా ఉంచుకోండి. ఇది చాలా కష్టమైన పని. చదివినంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు కదండి. బాగా అండర్లైన్ చేసుకుందాం ఈ విషయం. కానీ సదాత్మలతో దేవుడు ఉంటాడు. దేవుడు అనేవాడు మనతోనే ఉంటాడు అని చెప్తున్నారు. కాబట్టి చాలా కష్టమైన, చాలా ఈజీ. ఎందుకంటే అక్కడే ఉండి అక్కడే మనం గెలవాలి. జీవితం అనేది ఒక యుద్ధమే. ఏదో మహాభారత యుద్ధమే యుద్ధం కాదు. రెండో ప్రపంచ, మూడో ప్రపంచ యుద్ధాలు కాదు. సంసారం అనేది కూడా చాలా పెద్ద యుద్ధం. ఇంట్లో ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు, బయట ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఉన్నా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, చాలా కష్టము, కానీ భగవంతుడు మీతోనే ఉంటాడు అని చెప్తున్నారు. వారు రక్షించమని కోరితే వారిని రక్షిస్తూ ఉంటాడు. భూలోకంలో ఇతరుల పట్ల శ్రద్ధను, అభిమానాన్ని చూపండి. ఎన్నో కష్టాలు పడుతున్నా మంచిగానే ఉండాలని నిరంతరం నిజాయితీగా కోరుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన మనసు ఎదుర్కోకూడదు. దేవుడా, నాకు సహాయం చేస్తూనే ఉండు, ఆ శక్తిని నాకు ఇవ్వు, నీలాగా నన్ను ఉండనివ్వు, నీ లక్షణాలతో నన్ను ఉండనివ్వు, నీలాగా నాకు దయను, త్యాగాన్ని, ప్రేమను, సహనాన్ని, ఓర్పుని, ఇలాంటి దైవ లక్షణాలన్నీ ఇచ్చే గుణాన్ని నాలోంచి కొనియొద్దని చెప్పాలన్నమాట భగవంతుడిని. అవి ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకోవాలి. అప్పుడే భగవంతుడు మనతో ఉంటాడు. అలా ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి, కొంచెం సేపు క్లుప్తంగా చేయండి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి నిజాయితీని కోరుకోండి అని చెప్తున్నారు. నిజాయితీగా ఆ కోరికలని ప్రార్థనలో నిజాయితీగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, పాపాలకు ఫలితాన్ని అనుభవించకుండా తప్పించుకోలేరు. మరి మనం నిజాయితీగా ఉంటాం, మనం వేడుకుంటాం ఎన్ని కష్టాలు వచ్చినా, మరి పాపాలకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది అని తెలుసు కదా. ఏ విత్తనం నాటితే అదే వస్తుందని. వేప చెట్టు నాటితే మామిడి చెట్టు రాదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. దేవుడి న్యాయం సంపూర్ణంగా నిర్దిష్టం. ఇది తక్షణమే జరగకపోవచ్చు, కానీ క్రమేణా మీ పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. ఇప్పుడు పాపం చేసి సంకల్పం ఉంటే సరిపోదు. ఇవాళ రేపు ఎల్లుండో పాపం పండాలి కదా, అప్పుడు మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. పాపం చేస్తున్న సదాత్మలకు దేవుడు నిరంతరం సూచనలు ఇస్తూ ఉంటాడట. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆయన మీకు చూపిస్తాడు. మనం తప్పు చేస్తూ ఉంటాం, చిన్నయో పెద్దయో. మనకి భగవంతుడు అంటే సూచనలు ఇస్తూనే ఉంటాడంట. ఎక్కడ తప్పు చేస్తున్నామో కూడా మనకు చూపిస్తాడంట. కానీ భూలోకంలోని వారు దీనిని గుర్తించలేరు. మరి అది వరమో శాపమో మనమే తెలుసుకోవాలి. మరపు అనేది వరమే అని చెప్తున్నారు. మరి భగవంతుడు ఇచ్చే సూచనలు కూడా మనం గుర్తించకపోవడం శాపం అన్నమాట. అందుకని ఆగకుండా, బాగుపడటానికి ప్రయత్నించకుండా మరింత చెడు చేస్తూ లోతుగా కూరుకుపోతూ ఉంటారు. చెడు మార్గాల్లో విఫలం చెందిన దేవుడికి తమ పాపం చేయడం ఇష్టం లేదని గుర్తించరు. పైగా పాపంలో మరింత లోతుకు వెళ్ళి నేను ఎంత తెలివైన వాడినో అని చూపిస్తారట. అట్లా ఆలోచించుకుంటూ ఉంటారంట. అటువంటి ఆత్మల్ని చూసి జాలి పడుతున్నాం. వాళ్ళందరూ ఇలాగా గర్వంగా పాపాలు చేస్తూ ఇంకా మేము తెలివైన వాళ్ళు అని ఆలోచిస్తూ ఉండే వాళ్ళని చూసంట ఆ పైన జాలి పడుతున్నారట. వారు చెడులో ఎంత లోతుగా కూరుకుపోతుంటే వెనుతిరిగి రాలేరని దారిలో వెళ్తున్నారు. ఎంత కూరుకుపోతున్నారో, అక్కడ యుగాలు గడిచిపోతాయని చెప్పారు కదా. అలా వెనుతిరిగి రాలేని దారిలో వెళ్తున్నారు వాళ్ళు. వారు నరకానికే చేరుతారు అని చెప్తున్నారు.
మొదటి భాగం ఇంతటితో అయిపోయిందండి. ఇప్పుడు రెండో భాగం ఏంటంటే ప్రశ్నలు సమాధానాలే ఉంటాయి. మరి అవి ఏంటో చూద్దాం. అప్రయత్న లేఖనం అంటే ఆటో రేటింగ్ అంటాం కదండి, దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. అరకొర జ్ఞానం ప్రమాదం, ముందే హెచ్చరిస్తున్నారు. ఆటో రేటింగ్ అందరి వల్ల కాదనమాట. భూలోకంలో మీరున్న దానికన్నా ఆత్మలోకంలో మేము ఎంతో సజీవంగా ఉంటాము. మిమ్మల్ని చూడగలం, మీ మాటలు వినగలం, మిమ్మల్ని స్పృశించగలం కూడా, మీ మనసును అర్థం చేసుకోగలం. ఆ స్పృశించడం అనేది నేను అనుభవించానండి. అది చిన్నగా షేర్ చేసుకుంటాను. స్పృశించడం అంటే ఏంటో అది ధ్యానంలోనూ, మెలకులోను, నిద్రలోనూ కూడా జరిగింది నాకు. ఒకసారి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తా 2004 నుంచి ఇప్పటి దాకా కూడా. అయితే ఎప్పుడన్నా బాగా కొంచెం అలసిపోయినప్పుడు నిద్ర పడుతుంది కదా, పసిపాప వేళ్ళు ఉంటాయి చూడండి, రెండే 2 వేళ్లతోటి అట్లా 2 సార్లే టచ్ చేస్తారు. అంటే మేము స్పృశించగలం అంటే నాకు ఇక్కడ అది గుర్తొచ్చింది. సరే ధ్యానంలోంచి లేచి మెడిటేషన్లో కూర్చున్నాను. అప్పుడు మా అబ్బాయి ఇంకా చదువులు పూర్తి కాలేదన్నమాట. ఇంజనీర్, డాక్టర్ బస్సులు పొద్దున్నే వస్తాయి కదా. సరే ఇక 6:30 కల్లా స్టార్ట్ చేద్దాంలే, 6 అయింది కదా అని ఇక్కడే షోకేస్ కింద హాల్లో అట్లా ఊరికే నడుము జారేసాను అనమాట. అంటే శవాసనం వేయాలంటారు కదా, టైం అయిపోయిందని కిందకు వచ్చేసా పిరమిడ్లోంచి. కిందకు వచ్చేసి టైం చూస్తే ఇంకా 6 అయింది. సరే 6:30కి మొదలుపెట్టినా అట్లా ఎంతసేపు చేస్తాం మనం, తెలుసు కదా మన పని ఇట్లా ఇట్లా అయిపోద్ది అనమాట. సరే అట్లా నడుం జారేస్తే నిద్ర పట్టేసింది తెలియకుండా. చూడండి, నిద్ర పట్టేస్తే 6:30కి లేస్తాను అన్నాను కదా, మళ్ళీ అదే స్పర్శ, 2 వేలు, పసిపాప పుట్టిన పాప వేళ్ళు ఎలా ఉంటాయి అలాగా 2 టైమ్స్ అట్లా మంచిగా. అసలు ఎదురుగుంటే టైం ఉందన్నమాట, వాల్ క్లాక్ ఉంది. ఇట్లా చూడగానే కరెక్ట్గా 6:30. చూడండి, మేము స్పృశిస్తాం కూడా అని చెప్తున్నారు. మనకి లోపల నుంచే సూచనలు ఇస్తారు, స్పృశిస్తారు కూడా అంట, మాట్లాడతారు, చూడగలరు, స్పర్శించగలరు అని చెప్తున్నారు. ఓకే, మీరందరికీ నా అనుభవం విన్నందుకు థ్యాంక్స్ అండి. షేర్ చేసుకున్నాను నేను. అయితే మిమ్మల్ని చూడగలం, మాట్లాడగలం, మీ మాటలు వినగలం, స్పృశించగలం. ఇప్పుడు అలా మాటలు వినబట్టే ఈవిడ ఈ బుక్ వచ్చింది మనకి కదా. అట్లా అన్నమాట. మీకు మీ మనసును మేము అర్థం చేసుకోగలం. నిజమైన ప్రేమ ఎన్నడూ చనిపోదు. భూలోకంలో మీరు చనిపోయినా సరే ప్రేమ చనిపోదు. ప్రేమ శాశ్వతము. అందుకే ఆ ప్రేమ ఒక్కటే కావాలన్నారు. ప్రయత్న లేఖాన్ని మీ అంతటి మీరు ప్రయత్నించకండి. రక్షణ లింకు తగిన సూచన లేకుండా మీ అంతటి మీరే అప్రయత్న లేఖనాన్ని అభ్యాసం చేయడం చాలా ప్రమాదకరం. కేవలం అనుభవం ఉన్న, అంతకు ముందే లింకు ఉన్న వ్యక్తి మీ లింకును కలపగలరు. ఇప్పుడు చూడండి, ఋషి అనే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఉంది, ఆవిడే కదా ఖుర్షిద్ భావన గారికి లింక్ ద్వారా వాళ్ళ పిల్లలతో మాట్లాడించింది. అదనమాట అది చెప్తున్నారు ఇక్కడ. దీనివల్ల వ్యతిరేక జోక్యాలు అంటే ఒక ప్రేతాత్మ కానీ అజ్ఞాత వ్యతిరేక శక్తి కానీ మీకు హాని చేయకుండా మీరు చూడగలరు. మనం ఎవరినన్నా మనకి ఎట్లా లింక్ ఏర్పరిచే, కనెక్షన్ ఏర్పరిచే వాళ్ళు లేకుండా మనం సొంతంగా అవన్నీ చేయొద్దు అంటున్నారు. ప్రేతాత్మ కానీ ఎవరొకళ్ళు వేసే దుష్టశక్తులు కానీ వచ్చేస్తాయట. కాబట్టి చాలా ప్రమాదము. అలా ఎవరైనా ఉంటే మీరు అలాంటి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ, చనిపోయిన వారితో మాట్లాడటం వల్ల వారి ఆత్మలకు ఆటంకం కలిగిస్తున్నట్లు కాదా? ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయారు, స్పిరిట్ చనిపోయారు కదా, మరి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఆటంకం అంటే వాళ్ళే వీళ్ళు మాట్లాడేలాగా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఏం కాదు. మరి ఇక్కడ మనం మాట్లాడాలని, ఇప్పుడు మనం ఇదంతా విన్నాం కదా, ఇప్పుడు విన్న వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. మరి వాళ్ళతో మాట్లాడాలని ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా మాట్లాడాలని, విస్పిరతో అంటే వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడే ఏర్పాటు చేశారు ఇక్కడ పైలోకం నుంచి. మరి మనం మాట్లాడాలంటే మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కాదా, వాళ్ళకేమో ఆటంకం కలిగిస్తా అని అడుగుతున్నారు. మేము చనిపోయామనడం తప్పు. ఫస్ట్ అది సరి చేసుకోండి. బుద్ధుడు మాటనే కదా సరి చేశాడు ఫస్ట్. భూలోకంలో మీరున్న దానికన్నా మేము ఎంతో సజీవంగా ఉంటాం. అనంత ప్రయాణంలో మీ భూలోక జీవితం మరొక మజిలీ. నిజమైన ప్రేమ ఉన్న చోట మాట్లాడడం ఎలా ఆగిపోతుంది? ఇది ఆత్మల మధ్య జరిగే సంభాషణ. ఆత్మలు ఎప్పుడూ చనిపోవు. అందువల్ల మృత్యు అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. చనిపోయేది మీ అహమే, మీ భౌతిక శరీరమే. మిగిలేది మీ ఆత్మ. భూలోకంలోని ఏ వ్యక్తితో సంభాషించుతుందో ఆ వ్యక్తి ఆత్మ కన్నా ఈ ఆత్మ ఎంతో సజీవము. భూలోకంలో మాట్లాడే ఆత్మ కన్నా అక్కడ సజీవమైన ఆత్మ ఉంటుంది కాబట్టి అట్లా ఏముండదు. అందుకని చనిపోయారనే మాటే మాట్లాడొద్దు అంటున్నారు. ఎంతో చైతన్యం, ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది ఈ ఆత్మ. కాబట్టి ఆత్మలోకంలో ఉన్న మాకు శారీరక బాధలు, నొప్పులు ఉండవు. మానవ శరీరాన్ని, ప్రేత శరీరాన్ని వదిలివేయడంతో మేము స్వేచ్ఛగా ఉంటాము. భూలోకంలో వలనే ఆత్మలోకంలో కూడా మా జీవితాలను మేము రూపుదిద్దుకునే స్వేచ్ఛను దేవుడు మాకు ఇచ్చాడు. వాళ్ళంట భూలోకంలో కూడా మా జీవితాలను మేము రూపుదిద్దుకునే స్వేచ్ఛను ఇచ్చేటట్టు దేవుడు. మేము ఏ పని చేయాలో మేమే ఎంపిక చేసుకోవచ్చు.
ప్రార్థన చేయవచ్చు, ఆనందించవచ్చు, ఇష్టమైనప్పుడు సమాచారాన్ని పొందవచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. మీ లోకంలోని భౌతికత్వం వల్ల వచ్చే పరిమితులు మాకుండవు. మా నిజమైన ఆధ్యాత్మిక మనసు అయిన ఆ, అంటే అంతరాత్మ అని చెప్తున్నాం కదా, మమ్మల్ని నడిపిస్తుంది. అందువల్ల మేము మా మీ మాతో మీరు మాతో మాట్లాడితే చనిపోయిన వారికి ఆటంకం కలిగించడం అనేది ఉండదు. ఎందుకంటే మీకంటే మేము ఎంతో సజీవంగా ఉన్నాము. ఈ రోజుల్లో యువత ఎంతో నిష్కపటంగా ఉంటున్నారు. నిరంతరం పరిమితులకు లోబడి ఉండడంతో నిర్దిష్టమైన అభిప్రాయాలు ఇదంతా తప్పని భావించే తల్లిదండ్రుల వలే కాక వారి ఆత్మలతో మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. యూత్ అంటే చూడండి, అంటే 2000 నుంచి పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మామూలు వాళ్ళు కాదు, యోగులే పుడుతున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి భయాలు ఇవి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ నిష్కపటంగా మాట్లాడేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి భయం అనేది ఉండదు. వెనక జనరేషన్ అప్పుడు అంటే భయం ఉండేది, తల్లిదండ్రులు అంటే భయము, ఆ మూర్ఖ భావాలకి తల వంచేవాళ్ళు. భయం అంతే, పెద్దవాళ్ళు భయం భయం భక్తి ఉండాలా, ఆ జనరేషన్ అలాగే ఉండేది. కాబట్టి ఇప్పుడు యూత్కి అట్లా ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే అప్రయత్న లేఖనం అంటే ఏంటి అని. అప్రయత్న లేఖనం అప్రయత్న లేఖనం అంటున్నాం కదా, ధ్యానంలో కూర్చొని ఇట్లా పెన్ పెడితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాని గురించి ఏంటో చూద్దాం. భూలోకంలో మనుషులతో ఆత్మలోకంలో ఆత్మలు మాట్లాడే ప్రక్రియ అప్రయత్న లేఖనం. భూలోకంలోని మనుషులతో ఆత్మలోకంలోని ఆత్మలు మాట్లాడే ప్రక్రియ పేరే అప్రయత్న లేఖనము. దీనికి కావాల్సింది ఒక కలం, కాగితం, సహజమైన వెలుతురు. సరళంగా చెప్పాలంటే మీరు ఆత్మలోకంలోని ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో ఆ ఆత్మ మీరు పట్టుకున్న కలాన్ని కాగితంపై కదిలిస్తుంది. ఈ బుక్ అలాగే వచ్చిందని చెప్పుకున్నాం కదా. మనం ఏం చేయాలి, ధ్యానంలో కూర్చొని కాగితం కలం పట్టుకొని ఉండాలి, ఆ పేపర్ మీద పెట్టి. అంతే. మనం ఎవరు మాట్లాడుకున్నామో ఆత్మని పిలిచే ధ్యానంలో కూర్చుంటే ఆ సంకల్పం చెప్పుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళే రాయిస్తారనమాట ఆ పెన్తో. రఫ్గా వెళ్ళిపోతుంది, తర్వాత మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అది దాని గురించి ఎంత చక్కగా వివరంగా చెప్తున్నారనమాట. ఆ కళాన్ని పట్టుకున్న కళాన్ని కాగితంపై కదిలిస్తూ ఉంది. ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో ఆ ఆత్మ. అయితే ఇంకేంటంటే నిదానంగా పదాలు వాక్యాలు రూపొందుతాయి. ఫస్ట్ అంటే గజిబిజిగా ఉంటుందంట, తర్వాత నిదానంగా పదాలు వాక్యాలు రూపొందుతాయంట. అప్రయత్న లేఖనం గురించిన వివరాలు మేము చెప్పము. అలాంటివి ఇంకా లోతుల్లాగా వివరాలు ఏమీ మేము చెప్పమంటున్నారు. ఇది తేలిగ్గా తీసుకునే అనుభవం కాదు. ఇది అందరూ ఎవరు పడితే వాళ్ళు తేలిగ్గా తీసుకొని చేసే ప్రక్రియ కాదంట. అలా తీసుకునే అనుభవం కూడా కాదంట. వ్యతిరేక జోక్యం అంటే ప్రేతాత్మ కానీ అజ్ఞాత వ్యతిరేక శక్తి కానీ అప్రయత్న లేఖనం చేస్తున్న సమయంలో మీకు హాని కలిగించవచ్చు. కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు చేయొద్దు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తానంటే ఈ అప్రయత్న అంటే ఆటో రైటింగ్ అంటారనమాట దాన్ని. ఈ ఆటో రైటింగ్ని అంటే అప్రయత్న లేఖనాన్ని మీకు ఆత్మలోకంలో మీరు మాట్లాడుకున్న ఆత్మకు మధ్య రక్షణ లింక్ ఉంటేనే చేయగలరు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఋషి అనే ఆవిడ ఖుర్షిద్ భావన గారు అంటే రతును విస్పీవులతోటి మాధ్యమంగా ఋషి అనే ఆవిడ ఉండి రాయించింది అనమాట. ఆవిడ ఆ లింక్ ఏర్పాటు చేసింది. అట్లా అనుభవం, జ్ఞానము, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మాస్టర్స్ అలాంటి మీడియం ఉంటే అప్పుడు మనం లింక్ అంటే అదే అనమాట, మీడియం అంటారు. వాళ్ళు ఉంటేనే మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే చేయొద్దు అని చెప్తున్నారు. రక్షణ లింక్ ఉంటేనే చేయగలరు. అంతకు ముందే ఈ లింకు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే మీ లింకును కలపగలరు. ఆ ఋషిగా ఎలా అయితే ఆ ఋషి అనే వృద్ధ మహిళ ఎలా అయితే విష్ణుని రతిని వీళ్ళ అమ్మకి కలిపితే అప్పుడు ఆ విష్ణు రథం వచ్చి ఎలా అయితే రాయించారో అట్లాగా ఆ లింకు మీ లింకును వాళ్ళతో కలపగలరు అని చెప్తున్నారు. అందువల్ల అప్రయత్న లేఖనానికి అభ్యర్థన వచ్చినప్పుడు ఆత్మలోకం నుంచి అనుమతి తీసుకోవటం మొదటి అడుగు. మనం ఎప్పుడన్నా అలా చేయాలంటే ఆత్మలోకం నుంచి మనం అనుమతి తీసుకోవటం అనేది మొదటి అడుగంట. అనుమతి లభిస్తేనే వివరంగా సూచనలు వస్తాయి, వాటిని పూర్తిగా పాటించాలి. ఇప్పుడు విస్పిరతు డైరెక్ట్గా ఏం చేయాలి, భగవంతుడిని అనుమతి అడిగి ఆ సదాత్మల్ని అనుమతి ఉన్నత సదాత్మలు ఇంకా ఇంకా ఉన్నత సదాత్మలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ అనుమతి తీసుకొని వీళ్ళు ఈ ప్రయత్నానికి పూనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చిందో వాళ్ళు తెలుసుకున్నారు పైకి వెళ్ళిన తర్వాత, ఈ బుక్ రాయడానికి వచ్చిందని. అప్పుడు మంచి పనికి ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకొని వీళ్ళు ఈ బుక్ రాయించారు అనమాట. కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ, అనుమతి తీసుకోవటం మొదటి అడుగు. అనుమతి లభిస్తేనే వివరంగా సూచనలు వస్తాయి. మనం ఏమి ఇవ్వాలనుకున్నామో అక్కడ సూచనలు వివరంగా భగవంతుడి నుంచి వీళ్ళకి వస్తాయి, వీళ్ళ నుంచి వీళ్ళకి వస్తాయి అనమాట. వాటిని పూర్తిగా పాటించాలి. దీన్ని తగిన మార్గదర్శకంలో సరిగ్గా చేస్తే ఆత్మలోకంలోని ఆత్మతో సురక్షితంగా జరిగే సంభాషణ ఇది. ఎందుకంటే మీరు మాట్లాడే ఆత్మలోకంలోని ఆత్మకు మధ్య రక్షణ లింకు ఏర్పడుతుంది, రక్షణ ఉంటుందన్నమాట. ఈ లింకును ఆత్మలోకంలోని ఉన్నత ఆత్మలు కాపాడుతూ ఉంటాయి. వాళ్ళకి మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి మనకి
రక్షణ లింక్ అనేది ఉంటుందంట. ఈ రక్షణ లింక్ ఎవరు ఏర్పాటు చేస్తారంట? ఆత్మలోకంలోని ఉన్నతాత్మలు కాపాడుతూ ఉంటాయంట ఈ రక్షణ లింకుని. అందువల్ల కింది స్థాయి లేదా ప్రేతాత్మలు జోక్యం చేసుకొని మిమ్మల్ని తప్పుదారి పట్టించు. కాకపోతే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళని, మంచి సీనియర్ మాస్టర్ని, మీడియంని పంచాలని చూసుకునే చేయండి అని చెప్తున్నారు. ప్రశ్న ఏంటి? అప్రయత్న లేఖనం అంటే ఏంటి? చూడండి ఎంత వివరంగా చెప్తున్నారు. ఆత్మలోకంలో ఉండే మాకు వ్యతిరేక ఆత్మలతో లింక్ ఏర్పరచుకోవడానికి అనుమతి లేదు, కాబట్టి అట్లా చేయండి అని చెప్తున్నారు అనమాట. చూడండి ఆటో రేటింగ్ ఎలా ఉంటుందో, ఇట్లా గజిబిజిగా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో గజిబిజిగా ఉంటుంది, కనిపిస్తుందండి. ఇట్లా గజిబిజిగా ఉంటుంది అట్లా ఫస్ట్. తర్వాత ఇట్లా నెమ్మదిగా రాస్తూ పోతుంటే ఇది వేరే భాష అనమాట. తర్వాత అట్లా అట్లా నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది ఆటో రేటింగ్ అనేది. ఇది వేరే భాష కాబట్టి మనకు అలా ఉంది. కాబట్టి ఆత్మలు, ఇది గుజరాతీ భాష అనమాట. ఖుర్షిద్ భావన గారి మాతృభాష గుజరాతీ అన్నమాట. కాబట్టి గుజరాతీ భాష ఇట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఇట్లా ఉంటుంది గజిబిజిగా, తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. కాబట్టి అది స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది. ఇది ఆటో రేటింగ్ అంటారు. దీన్ని అప్రయత్న లేఖనము అంటారు. మరి అప్రయత్న లేఖనం ఆధ్యాత్మిక అనడం సబబేనా? ఆధ్యాత్మిక అనుభవం, ఈ లేఖనాన్ని, ఈ ఆటో రేటింగ్ ని ఆధ్యాత్మిక అనుభవం అనడం సబబేనా, కరెక్టేనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కరెక్టే అని చెప్తున్నారు అనమాట వీళ్ళు. అప్రయత్న లేఖనం అంటే ఆటో రేటింగ్ వల్ల ఫలితాలు ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఫలితాలు ఏంటంటే ఆటో రేటింగ్ వల్ల ఆత్మలోకం నుంచి ఆత్మలకు, భూలోకంలోని వ్యక్తులకు ఆధ్యాత్మిక పురోగతి, నిస్వార్థ సేవ అలాంటి ప్రతిభ లభిస్తుందంట. రెండోది ఏంటంటే మొత్తం 6 ఇచ్చారనమాట ప్రయోజనాలు ఏంటి ఆటో రేటింగ్ వల్లని. అప్రయత్న లేఖం ఒక ఆధ్యాత్మిక అనుభవం. దీని ద్వారా భూలోకంలోని ఆత్మలకు, ఆత్మలోకంలో ఆత్మలు మార్గదర్శకత్వం వహిస్తాయి. అయితే ఈ మార్గదర్శకత్వం కేవలం ఒక సూచన అయినా కావచ్చు, పూర్తిగా దానిపైనే ఆధారపడకూడదు అని చెప్తారు. సూచనలు మాత్రంగా తీసుకోవాలట. అని పూర్తిగా దీని మీదే ఊరికే ప్రధానికి ఆధారపడద్దు అని చెప్తున్నారు. భూలోకంలోని ఆత్మలు తమ పరీక్షలు, శిక్షణ, కర్మ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనేలాగా ఆత్మలోక ఆత్మలు సహాయం చేస్తాయి. మనం నిజాయితీగా ఉంటే ఎంత సహాయం చేస్తాయి చూడండి. ఎలా సహాయం చేస్తాయి? పరీక్షలకి. ఇప్పుడు మన భూలోకంలో రకరకాల పరీక్షలు ఉంటాయి కదా, శిక్షణ ఉంటుంది కదా, కర్మలు ఉంటాయి కదా, దాన్ని ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనేలాగా మనకి ఆ ఆత్మలోక ఆత్మలు సహాయం చేస్తూ ఉంటాయి. ఇవి అందరూ తెలుసుకోవాల్సిన విషయం. బలహీనంగా ఉన్నారు కదా అని వాళ్ళు బాధ పెట్టేస్తే అయిపోదు. రక్షణ ఎప్పుడూ ఉంటుంది మంచి పనులు చేసే వాళ్ళకి. ధ్యానం అనేది భగవంతుడితో కలిసి ఉండడం. ధ్యానం అనేది ఏంటి? ధ్యానులంటే దిగి వచ్చిన దేవతలను ప్రతిసారి ఊరికే అనలా. దిగి వచ్చిన దేవతలు ధ్యానం చేసేవాళ్ళు అంటే, పిరమిడ్ మాస్టర్ అంటే వాళ్ళు భగవంతుడితో లింక్ ఉండి ఉంటది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మసులుకోమని ఇక్కడ చెప్తున్నారు చూడండి. భగవంతుడి సహాయం ఉంటుందంట వాళ్ళకి ఎప్పుడు. ఆత్మలు అట్లా సహాయం చేస్తాయంట. ఇంకా భూలోక ఆత్మ, అతడు కానీ ఆమె కానీ ఎవరైనా సరే ఆధ్యాత్మిక ధ్యేయం ఏమిటో తెలుసుకునేలా సహాయం చేస్తాయి. ఆధ్యాత్మిక ధ్యేయం మనం వస్తాం భూమి మీదకి ఎందుకు వచ్చి, ఇప్పుడు వీళ్ళ అమ్మ తీసుకున్న ఉదాహరణకి, బుక్ రాసిన ఆవిడ ఖుర్షిద్ భావన గారి, ఎందుకు వచ్చింది ఆవిడకి తెలియదు. సాధారణంగా బ్రతికేస్తుంది. ఒక 2 పిల్లలకి అంది, భర్త పెళ్ళాడు, హ్యాపీగా ఉంది ఆవిడ. ఇంకింతకంటే ఏమీ లేదనుకుంది. కానీ వీళ్ళిద్దరూ చనిపోయి పైలోకంలోకి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత ఆవిడ ఎందుకు వచ్చిందో తెలిసి బుక్ రాసింది కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే వాళ్ళ ఆధ్యాత్మిక ధ్యేయం ఏంటో తెలుసుకునేలాగా సహాయం చేస్తారట వాళ్ళని ఆటో రేటింగ్ వల్ల. సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజమైన నియమాలను భూలోక ఆత్మలు తెలియజేస్తాయి. ఈ భూలోకంలో ఉండే ఆత్మలు అంటే మనమే. ఆత్మ అంటే దెయ్యం కాదు, అది దెయ్యం భూతం కాదు. ఈ భూలోక ఆత్మలకు ఆత్మలోకంలోని ఆత్మలు, ఉన్నత సదాత్మలు అంటారు కదా, వాళ్ళు ఆత్మలు తెలియజేస్తాయట. సర్వశక్తివంతమైన భగవంతుడి నిజమైన నియమాలు ఇప్పుడు అన్ని చదువుకున్నాం కదా మనం ముందు రోజుల్లో, జరిగిపోయిన రోజుల్లో. అదనమాట. అది ఎంత భగవంతుడి న్యాయం ఏంటి, ఇవన్నీ చదువుకున్నాం కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారంటే సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజమైన నియమాలను భూలోక ఆత్మలకు ఆత్మలోక ఆత్మలు సహాయం చేస్తాయి. కాబట్టి ఆత్మ అని పదే ఇచ్చారు ఇక్కడ. అంటే భగవంతుడి సహాయం ఎప్పుడు ఉంటుంది అని అర్థం. అప్రయత్న లేఖన ప్రక్రియ జరుగుతున్నప్పుడు భూలోక ఆత్మకు ఆత్మలోక ఆత్మ ఉపశమనం కలిగిస్తుంది. ఉపశమనం అంటే స్వేచ్ఛ అనమాట. అమ్మయ్యా అని కాసేపు రిలాక్సేషన్ ఇస్తుందంట. ఈ ఆటో రేటింగ్ వల్ల ఎంతో రిలాక్స్ అవుతాం అనమాట. అది కూడా జరుగుతుందంట. ఇంకేంటంటే ఉపచేత అంటే అంతరాత్మ కూడా మరింతగా తెరిచి ఉంచుతుందంట. చూడండి, అంతరాత్మ తెరిచి ఉంచుతుంది, మళ్ళీ ఆ భగవంతుడి సహాయం లభిస్తుంది, ఇంకా రిలాక్సేషన్ అయ్యేలాగా చేస్తుంది.
ఇవన్నీ కూడా ఆటో రేటింగ్ వల్ల లాభాలు. కానీ ఎవరు పడితే వాళ్ళు గైడెన్స్ లేకుండా చేయొద్దు అని చెప్తున్నారు. ఇంకా ఆత్మలోకం అంట, ఇదేంటో ఇక్కడ ప్రశ్నలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆత్మలోకం అంటే ఏంటంటే, భూలోకం ఒక పాఠశాల అని చెప్పుకున్నాం కదా, నిజమైన ఇల్లు ఆత్మలోకం అని చెప్పుకున్నాం కదా, నిజాయితీగా ఉండి కోరితేనే సహాయం లభిస్తుంది అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఏం ప్రశ్న అడుగుతున్నానంటే, ఆత్మసత్తను ఖచ్చితంగా ఎలా నిర్వర్తించగలం అంటే, మీరెవరో చెబితేనే దీని గురించి మేము వివరించగలం. మీరెవరో స్పష్టంగా చెప్పాలి అక్కడ వాళ్ళకి, మనం ఎవరు మాట్లాడుతున్నాము ఏంటి, ఏం సహాయం కావాలని చెప్తేనే వాళ్ళు మీకు వివరించగలం దీని గురించి. ముందు మీరు మానవులు కాదని తెలుసుకోవడం అవసరం. మనం మానవులు అనుకుంటున్నాం. పత్రిసారి ఏం చెప్పారు ఇందాక అనుకున్నాం కదా, దిగొచ్చిన దేవతలను. ముందు మీరు మానవులు అనుకోవడము అవసరం అని చెప్తున్నారు. మీరు మానవ రూపంలో ఉన్న ఆత్మసత్తాలు అంటే ఏంటి, దిగొచ్చిన దేవతలు అంటే భగవంతుడు అనమాట, అంటే గొప్ప ఆత్మలు అని అర్థం అనమాట. భూలోకంలో అందరూ అంతే. మీకు ఒక శరీరమే ఉండదు, 3 శరీరాలు ఉంటాయి. అందుకని ఆత్మసత్తా అంటారు. 3 ఉంటాయి అన్నమాట శరీరాలు: మానవ శరీరం, ప్రేత శరీరం, ఆత్మ శరీరం. ఆత్మసత్తా అంటే ఏంటంటే మానవ శరీరము, ప్రేత శరీరము, ఆత్మ శరీరము. ఇక్కడ ప్రశ్న ఏంటి, ఆత్మసత్తను ఖచ్చితంగా ఎలా అంటే ఆత్మ యొక్క ఏదైతే తెచ్చుకుందో లైఫ్ పర్పస్, దాన్ని ఎలాగ నిర్వర్తించగలమని అడుగుతున్నారు. ఆత్మసత్తా అంటే ఇక్కడ ఏమీ లేదు, మనం వచ్చిన పని ఎలా తెలుసుకోగలము, ఎలా నిర్వహించగలము, మన ఆత్మ యొక్క సత్తా అన్నమాట. అది 3 శరీరాలు ఉంటాయి మీకు, మరి ఒక్క శరీరమే కాదు. మీరు ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే, మీరు ఎవరో చెప్తేనే, ముందు మీరు మానవులు కాదని తెలుసుకోవడం అవసరము. మీరు మానవ రూపంలో ఉన్న ఆత్మసత్తా అని చెప్తున్నారు. ఏం శరీరాలు ఉంటాయంట, మానవ శరీరము, ప్రేత శరీరము, ఆత్మ శరీరము. మీరు చనిపోగానే మానవ శరీరం నుంచి ప్రేత శరీరంలోకి, తర్వాత ఆత్మ రూపంలోకి మారుతారు. మానవ శరీరం ఉంది కదా, దీని నుంచి ప్రేత శరీరంలోకి మారుతామంట, అక్కడి నుంచి ఆత్మ రూపంలోకి వస్తారంట. ఇది సహజమైన పరిణామము. చనిపోయిన తర్వాత పాంచభౌతిక శరీరము, భౌతిక శరీరము చనిపోతాయి. పంచభూతాలతో తయారైన శరీరము, తర్వాత భౌతిక శరీరము రెండు ఉండవట, చనిపోతాయంట. పాంచభౌతిక శరీరం ఏమో ప్రేత శరీరం కన్నా, ఆత్మ శరీరం కన్నా బరువుగా ఉంటుందంట. ఏం శరీరం బరువుగా ఉంటుంది, పాంచభౌతిక శరీరం. ప్రేత శరీరం కన్నా, ఆత్మ శరీరం కన్నా బరువుగా ఉంటుందంట. మీ పాంచభౌతిక శరీరాన్ని, భౌతిక మనసును వదిలేయగానే మీరు ప్రేత సత్తగా మారతారు. భూలోకంలో చనిపోయినప్పుడు మానవ శరీరం ఏ రూపంలో ఉందో ప్రేత సత్త ఆ రూపంలోనే ఉంటుంది. ప్రేత శరీరం మానవ శరీరం లాగానే ఉంటుందంట, కానీ దానికన్నా బరువు తక్కువగా ఉంటుంది. ప్రేత సత్త నుంచి ఆత్మ, ఉపచేతనాత్మక మనసు ఆత్మసత్తగా మారతాయి. ఉపచేతనాత్మ అంటే తెలుసు కదా, ఉపచేతనాత్మ అంటే ఏంటి, అంతర్యామి అనమాట, అంతరాత్మ. కాబట్టి దానికన్నా బరువు తక్కువగా ఉంటుందట. అయితే అంతరాత్మ ఆత్మసత్తగా మారుతాయదంట. ప్రేత సత్త నుంచి ఆత్మసత్తగా, అంతర్యామి సత్తగా మారుతుందంట. పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుందంట ఆత్మ, అట్లా మారిపోయిన తర్వాత. ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలోని ఆత్మసత్తకు భూలోకం కన్నా వయసు తక్కువగా ఉండదు. ఒక ముసలాయన సంగతి తెలుసుకున్నాం కదా, అతను తెలుసుకునే కొద్దీ వయసు తగ్గిపోతుంది, అతనికి ముసలి రూపం పోతుంది. వారి రూపం కూడా ఆత్మ పరిణితిని ప్రతిబింబిస్తుంది. ఆత్మ ఎంత ప్రగతిని సాధిస్తే ఆత్మరూపం అంత కాంతివంతంగా, వయసు అంత తక్కువగా కనపడుతుంది. ఇది అనమాట ఆ ప్రశ్నకు జవాబు. స్వర్గం నరకం ఉంటాయా అని అడుగుతున్నారు. స్వర్గం నరకం ఉంటాయా అంటే, మేము మాట్లాడేటప్పుడు స్వర్గం నరకం అనే పదాలు వాడాము. దయచేసి దీని వెనుకున్న వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఆత్మలోకంలో దేవుడు ఒక నియమం పెట్టాడు కదా, వ్యతిరేక ఆత్మ, సదాత్మ ఒకే చోట ఉండకూడదని. అందువల్ల మానవులు తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి వెలుగు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వారి సామూహిక స్పందన వల్ల ఒక వ్యతిరేక ప్రదేశం పుట్టింది. మరో రకంగా చెప్పాలంటే 7 ఆవరణలు కూడా వాటిలో ఉండే ఆత్మలే తయారు చేసుకున్నాయి. 7 ఆవరణలు మాత్రమే ఉన్నాయి. స్వర్గం నరకం అనేవి ఆత్మ ఆలోచనలు, మాటలు, పనుల ప్రతిబింబాలే. అంతకన్నా ఎక్కువ, అంతకన్నా తక్కువ ఏం కాదు. మన యొక్క ఆలోచనల ప్రభావమే నరకము, స్వర్గము అనేవి. కాబట్టి మీరు సన్మార్గంలో నడుస్తుంటే భయపడాల్సిన పని లేదు. నిజం చెప్పడం భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని జాగృతం చేయడానికి, మిమ్మల్ని ఎరుకపరచడానికి. అలాగే 7 ఆవరణలు ఉన్నట్లుగానే 7 విశ్వాలు కూడా ఉన్నాయంట. విశ్వం అంటే యూనివర్స్, ఆ విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. అలాగే 7 విశ్వాలు ఉన్నాయంట. మళ్ళీ మీరు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదటి విశ్వంలో మొదలుపెట్టి 7వ విశ్వానికి చేరాలనే ధ్యేయాన్ని కలిగి ఉంటారు. ప్రతి విశ్వానికి భిన్నమైన పరిమితులు ఉన్నాయి. భూమికి 3 పరిమితులు ఉన్నాయి. 3వ విశ్వం ఇది. భూమి 3వ విశ్వంలో ఉందంట. 7 విశ్వాలు ఉన్నాయంటండి. 3rd డైమెన్షన్ అంటాం కదా, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి వచ్చామని అనుకుంటాం కదా, అదే అనమాట.
భూలోకంలో సదాత్మలు చెడు ఆత్మలు కలిసి ఉండేలా అసలు దేవుడు ఎందుకు అనుమతించాడు? మంచి ప్రశ్న కదా ఇది. భలే అడిగారు, ఎవరు అడిగారు కానీ. చూడండి, భూలోకంలో సదాత్మలు అంటే మంచి ఆత్మలు, చెడు ఆత్మలు అంటే చెడ్డ ఆత్మలు కలిసి ఉండేలాగా ఎందుకు దేవుడు అనుమతించాడు? మరి దేవుడి సృష్టి కదా ఇదంతా అని అడుగుతున్నారు. సదాత్మల ధ్యేయం ఆధ్యాత్మికంగా ఏది సరైనదో దానిని చేస్తూ వ్యతిరేకతను ఎదుర్కోవడమట. వ్యతిరేకత లేకపోతే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని రక్షించడం ఎలా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విలన్ ఉంటేనే కదా హీరో గొప్పతనం తెలిసేదని చెప్తున్నారు. ఆ వ్యతిరేకత లేకపోతే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎవరు రక్షించేది ఎలాగా? పరీక్షించడం ఎలాగా? అది ఉంటేనే కదా మీ పరీక్షకు గురవుతారు. మీ పరీక్ష పాస్ అవుతారో లేదో తెలుస్తుంది. వ్యతిరేక ఆత్మలను మార్చి దైవిక సన్మార్గాన్ని అనుసరించేలా సాయం చేసే అవకాశాన్ని సాదాత్మలకు ఇవ్వడం జరిగింది. వ్యతిరేక ఆత్మలు గనక ఒక దయాపూరిత చర్యను నిస్వార్థంగా చేసి మంచి పని చేస్తే సన్మార్గంలో నడవాలనే ప్రేరణ లభించవచ్చు. మనం అక్కడ ఆవరణలో చదువుకున్నాగా నిజాయితీగా ఉంటే ఏదైనా ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడని. అట్లా అవి ఉంటే మనం పరీక్షలు ఎదుర్కొని పరీక్షలు పాస్ అవ్వడానికి అవి ఎప్పుడు ఉండాల్సిందే అని చెప్తున్నారు. ఆత్మలు బాగుపడే ఆశ ఏమైనా ఉందా? ఈ ఆత్మలు వ్యతిరేక ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? సదాత్మలు చెడాత్మలు కలిసి ఉండేలాగా ఎందుకు భగవంతుడు చేశాడని చెప్తున్నాడు కదా. మరి సదాత్మలు ఉన్నాయి కదా, మరి ఈ ఆత్మలు బాగుపడే ఆశ ఏమైనా ఉందా అని అంటున్నాడు. అంటే చెడాత్మలు ఉన్నాయి కదా, మరి ఏంటో తెలుసుకుందాం. ఉంది. ఆత్మలు బాగుపడే ఆశ ఏమైనా ఉందంటే ఉంది. బాగుపడాలని నిజాయితీగా కోరుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. కింది ఆవిడ నుంచి హృదయపూర్వకంగా సహాయం చేయమని కోరితే ఆ పిలుపుని విని ఆత్మలోకంలోని ఆత్మలు సహాయం చేస్తాయి. కాబట్టి ఆత్మలు బాగుపడే ఆశ ఉంది. మారడానికి కింది స్థాయిలో ఆత్మ చేయవలసిన మొదటి అడుగు అది. ఏంటో మొదటి అడుగు? మారాలని కోరుకోవడం, హృదయపూర్వకంగా సాయం కోరుకోవడం, తన తప్పు తెలుసుకోవడం, పశ్చాత్తాపడడం అనమాట. కాబట్టి అట్లా చెయ్యండి అని చెప్తున్నారు. మారడానికి ఇది కింది స్థాయిలోనే ఆత్మ వేయాల్సిన మొదటి అడుగంట. బాగుపడాలనే ఉద్దేశము, కోరిక రెండు హృదయపూర్వకంగా ఉండాలి. అందువల్ల ఆత్మలోకంలో ఇది కింద ఆవరణలోనే ఉంటే విచారించవద్దు. మీరు కింద ఆవరణలో ఉంటే కనుక విచారించవద్దు అని చెప్తున్నారు. మీరు అక్కడే ఉండిపోరు. శాశ్వతంగా దూషించబడేది ఏదీ లేదు. ఎదగటానికి, మంచిని ఎంచుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎప్పుడూ అవకాశం ఉంది. కాబట్టి ఆశ లేదని నిరాశపడద్దు అని చెప్తున్నారు. భూలోకంలో ఆత్మలోకాన్ని ఎందుకు గుర్తు చేసుకోము? కరెక్టే కదా. మనం వచ్చేసాము, చచ్చిపోయాము, మళ్ళీ పుట్టాము, మళ్ళీ మర్చిపోతున్నాము. మరి మనం ఎందుకు గుర్తు చేసుకోము? గుర్తుండొచ్చు కదా. మనం దీనికి అంటే ఇదేంటంటే అండి, ప్రశ్నలు మనం ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో, ఏదైతే చేసామో, ఇదంతా చేసామో దాంట్లోంచి మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే సమాధానాలు మళ్ళీ మనం ముందు చదువుకున్న వాటిలోంచే ఇవి ఆన్సర్లు ఇచ్చారనమాట. మనకి ఎందుకు గుర్తుండదు? మనం ఏమైనా చదువుకున్నాం కదా ముందు పేజీల్లో. ఏం చదువుకున్నాము? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఆత్మలోకంలో ఆత్మలు ఎంత తేలిగ్గా ఉంటాయో మానవులు గనక ఒక్క సెకండ్ పాటు అనుభవించగలిగితే మీ భౌతిక శరీరంలో ఒక్క క్షణం కూడా ఉండరు మీరు. ఆత్మ అంత తేలిగ్గా ఉంటుంది. ఎందుకు అంత దాకా? ఎందుకు? ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాం కదా, టింగ్ అని మన నుంచి ఆత్మ వస్తుంది కదా. అవి వచ్చినప్పుడు ఆత్మకి మన శరీరమే నచ్చదు, మన ఆత్మకి మన శరీరమే నచ్చదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏంటి నేను ఇలా ఉన్నాను ఏంటి అనుకుంటుందంట. అసలు నచ్చవంట మనకి. ఎవరికైనా అనుభవం ఉంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదే చెప్తున్నారు. భౌతిక శరీరాలు ఒక క్షణం కూడా ఉండలేరు మీరు. ఆత్మలోకంలో మీ అస్తిత్వ వివరాలను ప్రతిదాన్ని మీరు గుర్తించుకోగలిగితే భూలోకంలో ఒక్క సెకండ్ కూడా బతకాలని అనుకోరు. అందువల్లే ఆత్మలోక జ్ఞాపకాలు మీకు గుర్తుండవు. ఇదంతా మనం చదువుకున్నాం కదా. మన నిజంగా అవన్నీ గుర్తున్నాయి అనుకోండి, అసలు ఇక్కడ భూలోకంలోకి రావడానికి ఇష్టపడమంట, వచ్చిన ఒక సెకండ్ కూడా ఉండలేమంట. కంటికి కనిపించిన రుజువు లేకపోయినా మరణానంతర జీవితం ఉందని, ఇంకా దేవుడిని నమ్ముతున్నారని నిర్ధారించే పరీక్ష మీకు ఇది. పరీక్ష అనమాట. అందుకే గుర్తుండదు. ఇది ఒక రహస్యం అనమాట, ఎందుకు గుర్తుండదు అనేది. ఆత్మలో ఒక సత్యం ప్రదేశం. ఆత్మలోకం అనేది సత్య ప్రదేశం, భూలోకం ఏమో పరీక్ష ప్రదేశం. అందుకే ఏమి గుర్తు చేసుకోము, గుర్తుండవు మనకని చెప్తున్నారు. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆత్మలోకమే మన నిజవాసం అయితే మనం చనిపోయినప్పుడు దానిని గుర్తించం ఎందుకు? అంటే అక్కడ దేవుని న్యాయం గురించి అడిగారు, మరి ఎందుకు గుర్తుండవు అని అడిగారు. మరి అదే నిజవాసం అయితే మన సొంత ఇల్లు అదని చెప్పుకున్నాం కదా ముందు పేజీల్లో. అంటే ఎవరైనా, ఇది ఎందుకు చదువుతున్నానంటే మళ్ళీ ఇంత ఉన్నా కూడా ఎవరైనా వినని వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేరారు అనుకోండి, లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ, వాళ్ళకి అర్థం అవడం కోసం మళ్ళీ చదవడం జరుగుతుంది. లేకపోతే అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఏం చదవక్కర్లా, అన్నీ రిపీటెడ్గానే ఉన్నాయి ఇవి. కాకపోతే ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారని చదవడమే అనమాట ఇవంతా. అయితే ఇంకా ప్రశ్న ఏంటంటే మళ్ళీ, ఒకవేళ ఆత్మలోకమే మన నిజవాసం అయితే మన సొంత ఇల్లు అక్కడ అని చదువుకున్నాం కదా,
దానికి సంబంధించింది అనమాట. మనం చనిపోయినప్పుడు దాన్ని గుర్తించడం ఎందుకు? మనం చనిపోతాం కదా, చచ్చిపోగానే దాన్ని ఎందుకు ఎమ్మటే గుర్తించం మనం? ఆ, తర్వాత ఆత్మ వెళ్ళడము, ఆ రెస్ట్ రూమ్ లో ఉండడము, ఆ తర్వాత ఒక పింక్ కలర్ లో సేద తీర్చడము, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి కానీ మనకు గుర్తుండదు. అదే అడుగుతున్నారు ఇక్కడ. ఒకవేళ ఆత్మలోకమే మన నిజాసం అయితే మనం వెళ్ళిపోగానే ఎందుకు గుర్తుండదు మనకి? మనం ఎందుకు దాన్ని గుర్తించలేం అని అడుగుతున్నారు. మరణించిన తర్వాత శరీరం చనిపోతుంది, అయితే భూలోకంలో మనిషి సంపాదించిన జ్ఞానము, జ్ఞాపకాలు, అనుభవాలు చనిపోవు. ఆ జ్ఞానం చనిపోదు, ఆ భూలోకంలో పొందిన అనుభవాలు చనిపోవట. మీ ఆత్మ వీటిని ఉంచుకుంటుంది. ఇంకా ఇంకా మీ గుణాలు లేక ఆత్మ లక్షణాలు మీతోనే ఉంటాయి. మీ ఆత్మతో సంబంధం కలిగి ఉన్న అంతరాత్మ మనసు ఒక్కొక్కటిగా నిదానంగా ఆత్మలోక జ్ఞాపకాన్ని, సమాచారాన్ని బయటపెడుతుంది. కానీ స్వభావతః మీరు పెంకివారంతే. మనకి ఎందుకు గుర్తుండదంటే మనం పెంకి వాళ్ళం అంట, ఏ మోసుకెళ్తాం అక్కడికి కూడా, అందుకని మనకి గుర్తుండదని చెప్తున్నారు. ఎమ్మటే మనం ఆత్మలోకం నిజవాసం అయితే మనం చనిపోయినప్పుడు దాన్ని బలి ప్రశ్నలు అడుగుతున్నారండి వీళ్ళు. ఇంకా మనకి ఎంత ఎంత విషయాలు మళ్ళీ మళ్ళీ కొన్ని తెలుసుకుంటున్నాం రిపీటెడ్ గా. స్వభావతగా మీరు పెంకివారు అంతే. భూలోకంలో బాగా విడదీరాని అనుబంధం ఉంటే చూడండి, చాలా ప్రేమలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. అమ్మో వీళ్ళు లేకపోతే ఎలాగని, అందుకని మనం పెంకి వాళ్ళం అంట. చాలా విడదీరాని అనుబంధాలు ఉంటాయంట. అందుకే అంతరాత్మ మనసు ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం కష్టం అంట. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే మీ అంతరాత్మ మనసు బాగా తెలుసుకుంటుంది. చూడండి, ఒకవేళ మనకి నిజంగా ఆత్మలోకమే మన నిజవాసం అయితే మనం చనిపోయినప్పుడు ఎందుకు దాన్ని గుర్తించాం? చనిపోయి వెళ్ళిపోయి భయపడతాయి కొన్ని ఆత్మలు, కొన్ని ఏమో రెస్ట్ తీసుకుంటాయి. ఆ భయపడని పాపం వాళ్ళంతా ఇస్పిరతు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అక్కడ సహాయం చేయడానికి. వాళ్ళకి సర్ది చెప్పడం చాలా కష్టం. చూడండి, ఒక ముసలాయన్ని ఎంతసేపు సర్ది చెప్పినా సరే కాదు కాదు అంటున్నాడు, ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత వాళ్ళని అవగాహన పరచడానికి ఎంత టైం తీసుకుంటారో వీళ్ళు. ఇక్కడ ఎంత మంచి ప్రశ్న భలే అడిగారు కదండి. మన ఆత్మలోకమైన విశ్వాసం అయితే మనం చనిపోయినప్పుడు దాన్ని మనం ఎందుకు గుర్తించడం? చాలా సేపటికి కానీ వాళ్ళంతా మనకు అవగాహన కలిగిస్తే తప్ప మనం ఓహో ఇదా అని మనం గుర్తుపెట్టుకోవడం అంట. అంత ఇదిగా బంధాలు ఇరుక్కుపోయి అలా ఉంటామంట మనం. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి మరి అని అడుగుతున్నారు. ఎన్నో జన్మలలో మీ ఆత్మకు మీరు ఇచ్చిన శిక్షణను ఆధారం చేసుకొని మీరు సంపాదించిన గుణాలు, ఆత్మ లక్షణాలు. ఆత్మ లక్షణాలు ఏంటంటే, మనం ఎన్నో జన్మలుగా ఉంటాం కదా, మరి ఇప్పుడు ఇది ఆఖరి జన్మ అంటే మరి ఎన్ని జన్మల లక్షణాలు గుర్తుండాలి మనకి? ఎన్ని వాటిలన్నిటిని ఆధారం చేసుకొని మనం సంపాదించిన గుణాలే ఆ ఆత్మ లక్షణాలు అంట. మీ ఆత్మకు నకారాత్మక, సకారాత్మక కోణాలు రెండు ఉంటాయి కదా. ఉదాహరణకు మీరు నిస్వార్థంగా సకారాత్మక ధైర్యంగా ఉండడం మీ ఆత్మకున్న సకారాత్మక కోణాలు. ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. వ్యతిరేక కోణాలు భౌతిక మనసు నుంచి పుట్టిన అవి మీతో చాలా కాలంగా ఉండడంతో వ్యతిరేకమే ఉంటాయి కదా ఎక్కువసేపు. మనం ఆకర్షించడం కూడా చెడుని ఎక్కువ ఆకర్షిస్తాం, మంచిని తీసుకోం. కాబట్టి అవే మీతో ఉండడం కాబట్టి ఇవి కూడా మీ ఆత్మలో భాగాలే. అందువల్ల మీరు గర్వంగా, మొండిగా, అధిక విశ్లేషణ పరులుగా ఉండవచ్చు. భూలోకంలో మీకున్న వ్యతిరేక గుణాలు అంత బలంగా లేకున్నా ఆత్మలోకంలో కూడా ఉంటాయి. మనం అంత బలంగా ఇక్కడ లేకపోయినా ఆత్మలోకంలో కూడా ఉంటాయి. కాబట్టి మీరు పరిపూర్ణులు కారని గుర్తుంచుకోండి. పరిపూర్ణులు అయితే అసలు భూమి మీదకే రాం కదా, ఎమ్మటే అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఏడో తలాల్లోకి. పరిపూర్ణులు కారని గుర్తుంచుకోండి. ఆత్మల ప్రశ్న అడగడం ఈజీ, చూడండి సమాధానం ఎంత వివరణంగా, అసలు ఎంత విజ్ఞానాత్మకంగా ఉందో. విశేషమైన జ్ఞానం అన్నమాట ఇది. అందుకే విజ్ఞానం అన్నారు దాన్ని. అంత పరిపూర్ణ కారని గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో నివసించే ఆత్మగా ఉన్నా సరే ఏవో లోపాలు ఉంటాయి. ఆత్మలోకంలో కూడా నిరంతరం ఎదుగుతూ ఉంటారు. అందుకని ఆ లోపాలన్నిటిని మనకి ఒకటి ఉంటది కదా మనకి, ఎవరికి వాళ్ళకి. ఆలీ సినిమాలో భవిష్యవాణి ఉన్నట్టు గుప్త చిత్రాల చిట్టా ఒకటి. అక్కడ ఆ చిత్రగుప్తుడు మనమే ఉంటాం అన్నమాట. అక్కడ బ్లూ ప్రింట్ ఉంటుంది, అన్ని జన్మలే అక్కడ చూపిస్తారు, ఇక్కడ చూపించరు మనకి ఎవరికి. అక్కడ వెళ్ళాక ఇంత అవగాహన పరిచి ఆ రెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్ళి ఆ సేద తీరిన తర్వాత ఎన్ని యుగాలుగా, కొన్ని ఆత్మలైతే యుగాలే మన సమాధుల మీద చెట్లు ఎంత ఎత్తు మొలిసిపోయి ఉంటాయట, యుగాల తరబడి ఉంటామంట. అంటే కొంతమంది అంతసేపు సేద తీరాలి, అంత ఇదిగా వస్తారనమాట. చచ్చిపోతేనే కానీ నాకు విశ్రాంతి ఉండదు అని అనుకుంటారు చూడండి, వాళ్ళు చాలాసేపు విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ప్రశ్న అడిగేయడం తేలికే, కాబట్టి అంత టైం పట్టుద్ది. ఇవన్నీ మీరు తీసుకొస్తారు, దాన్ని అవగాహన పరచాలి, వాళ్ళని సేద తీర్చాలి, ఆ తర్వాత అక్కడ మళ్ళీ గైడెన్స్ ఇవ్వాలి, ఆ బ్లూ ప్రింట్ అంతా చూపించాలి మనకి. అప్పుడు మన కర్మలు ఏంటో, పాపాలు ఏంటో అప్పటికి వస్తుంది అనమాట అవగాహన. అప్పుడు తేలికైపోతారు, వయసు చిన్నదైపోద్ది.
చూడండి ఎంత ఉందో. అలాగా ఆత్మలో కూడా నిరంతరం ఎదుగుతూ ఉంటారు. ఏది ఏమైనా మీరు గనక ఉన్నత ఆవరణలో ఉంటే, అంటే భూలోకంలోనే ఈ లక్షణాలను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, రేఖామాత్రంగాను వ్యతిరేకతను సులభంగా పోగొట్టొచ్చు. అక్కడ ఉంటే ఈ భగవంతుడి నియమాల ప్రకారం మన నిజవాసంలో ఏ లక్షణాలు కలిగి ఉంటామో ఇక్కడే కలిగి ఉంటేనంట సులభంగా పోగొట్టొచ్చు అని చెప్తున్నారు. మరి మాయలో పడకుండా చక్కగా మాయ అనే ఏమీ లేదు, అజ్ఞానమే అంటారు పత్రిసారు. మరి అజ్ఞానంలో పడిపోకుండా, కిందకి పడిపోకుండా, ఎన్ని వ్యతిరేక శక్తులు మనకు ప్రలోభానికి లోను చేసినా మనం మాత్రం లొంగొద్దు. ఆ దైవ లక్షణాలని కలిగి ఉందాము. ఉన్నత ఆవరణలో ఉన్న ఆత్మలోక ఆత్మలు ఉన్నత ప్రకృతికి సంబంధించిన విషయాలే నేర్చుకుంటాయి. ఉన్నత ఆవరణలో ఉంటే వాళ్ళకి ఉన్నత లక్షణాలు ఆ ప్రకృతి ద్వారా అయ్యే అందించబడతాయంట. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఎలా ఉంటే అవే వస్తాయి మనకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఇంకో రకంగా ఈజీగా చెప్పనా ఈ విషయం. అక్కడ ఆ లక్షణాలు ఎలా వచ్చుకొని ఉండాలి ఇదంతా కాకుండా ఒక ఈజీగా చెప్తాను. నేను ప్రొద్దున్న ఒక యూట్యూబ్లో ఏదో చూశాను. అక్కడ ఏం చెప్తున్నాడంటే చుట్టూరు వ్యతిరేకలు ఉంటాయి, పాపాత్మల మధ్య ఇళ్ళ మధ్యలో ఉంటాం. ఇందాక ఫస్ట్ ప్రశ్న అదే కదా, ఇంత మధ్యలో ఇంత పాపాత్మల మధ్యలో వచ్చే దుష్టాత్మల మధ్యలో వ్యతిరేక శక్తుల మధ్యలో ఉంటాము, ఇది చాలా కష్టమే ఇలా ఉండడము, కానీ చాలా సులువు భగవంతుడు అని అన్నారు కదా. ఇక్కడ భగవంతుడు ఇది ఆధ్యాత్మికత కొంచెం పక్కన పెడితే బాగా వ్యతిరేక శక్తులు ఉన్న చోట ఉన్నాం అనుకోండి, వాళ్ళని తప్పించుకోవటం ఎలాగా? అంత కోపం వచ్చినా సరే అంత కోపంలో కూడా ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళు ఎవరైనా మన మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అలాగా తిట్టేస్తున్నారు, అవమానించేస్తున్నారు, కష్టాలు వెల్కమ్ వెల్కమ్ అంటారు కదా ప్రతిసారి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను పొద్దున్నే చూసాను ఆ వీడియో, ఇది ఈ ఈ సందర్భంలో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఏమనాలంట, వాళ్ళు ఎవరు ఎంత వ్యతిరేకంగా మాట్లాడేవాడి, అవునా, ఓకే, సారీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సారీ, ఈ రెండే చెప్పాలంట. వాళ్ళు ఇంకేమైనా అనగలరా? క్షమించేసాం అనుకోండి, ఎవరైనా ఏమైనా అనగలరా? థ్యాంక్ యూ. కోప్పడుతుంటే థ్యాంక్ యూ చెప్పి సారీ చెప్పాలి. ఆ కోప్పడే వాళ్ళకి, అవమానించే వాళ్ళకి అది చెప్పాలంట. చాలా సింపుల్ టెక్నిక్ అంటే ఇది. చూడండి, ఇక్కడ మనకు ఆధ్యాత్మికంగా అంత ఇంకా ఎదగలేదు కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నారు. ఉం? ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయి అన్నిటికన్నా కింద ఆవరణకు వెళ్తున్నానని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎందుకు వెళ్తారు? ఒక వ్యక్తి అంట చనిపోయి అన్నిటికన్నా కింద ఆవరణకు వెళ్తున్నానని తెలుసుకున్నాడు అనుకో, అప్పుడు అతడు ఆమె ఎందుకు వెళ్తారో అని అడుగుతున్నారు. సదాత్మ తానే ఆవరణకు వెళ్ళాలో వెళ్ళిపోతుంది, తన ఏ ఆవరణకు వెళ్ళాలో వెళ్ళిపోతుందంట సదాత్మ. సదాత్మలకు ఇక్కడ తమ కోసం శాంతి నిరీక్షిస్తుందని తెలుసు, ఎందుకంటే చక్కగా ఏ పరిపూర్ణంగా బ్రతికాడు కాబట్టి భూమి మీద తెలుసట. కింది స్థాయిలో ఉన్న ఆత్మ కింది ఆవరణకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవచ్చు. చూడండి, ఇక్కడ వెసులుబాటు కూడా మనకే ఇచ్చేసాడు ఆ ఫ్రీ విల్. కింది ఇక్కడ ఏంటంటే కింది స్థాయిలో ఉన్న ఆత్మ కింది ఆవరణకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవచ్చు అంట. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా కింది ఆవరణకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవచ్చు అంట. ఈ ఆత్మ ప్రేత రూపంలో ఉండిపోవచ్చు. కింది ఆవరణ నుంచి తప్పించుకోవడానికి దెయ్యం అని పిలుస్తారు చూడండి, అలా ఉండిపోవచ్చు. నేను కింది ఆవరణకి వెళ్ళానంటే ఇలా తిరుగుతూ ఉంటారంట ప్రేతాత్మలాగా. దెయ్యం అంటారు చూడండి, అలా ఉండిపోవచ్చు అంట. సంకల్ప స్వేచ్ఛ అనేమో ప్రేతలోకంలో కూడా ఉంది. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేవు. దానిలో ఏది న్యాయం అని మీరు అడగవచ్చు. ఇలా దెయ్యంలాగా ఉండిపోవాలని అంటే మనం వెళ్ళకూడదు కింద ఉండకంటే దెయ్యంలా ఇక్కడే ఉండిపోవచ్చు అంట. మరి స్వేచ్ఛ అనేమో ప్రేతలోకంలో కూడా ఉందంట. ఇంకా దానిలో న్యాయం ఏది అని మీరు అడగవచ్చు. ఇది ఇలా ఉందేంటి, ఇదేం న్యాయం అని అడగొచ్చట మనం. ఈ వ్యతిరేక ఆత్మలు ఎప్పుడూ ఆధ్యాత్మికంగా ఎదగలేవు, కర్మను చెల్లించలేవు. సత్యాన్ని అర్థం చేసుకోవాలి మరి, అప్పుడే ఇది సాధ్యము. సత్యాసత్యాలను అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నారు పాపం వాళ్ళు. చూడండి, ఆ విస్పిరతులకి ఏం పని అండి ఇంత రిక్వెస్ట్ చేయడానికి మనల్ని, ఇంత పాపాత్మలైన మనల్ని. సదాత్మలు కొంచెమే ఉన్నాయి, పాపాలే ఎక్కువ ఉన్నాయి. మరి ఎంత ధ్యానం చేసినా అంత పర్ఫెక్ట్ ఎవరున్నారండి? గుండెల మీద చేసుకొని చెప్దాం, మనమే, మనల్ని మనమే కదా. ఏదో ప్రపంచంలో ఏదో పాపాత్ముడు అనేసుకొని వాళ్ళకన్నా మనమే పెద్ద గ్రేట్ అనేసుకొని అది కూడా తప్పే. కాబట్టి ఎవరి గుండెల మీద వాళ్ళు చేసుకొని చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ బలి చేస్తున్నాను చూడండి. మీరు మరి సత్యాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే ఇది సాధ్యం. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. కొంతకాలానికి తాము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించి వారు ఆత్మలోకంలోకి వెళ్తారు. ఇంకా వారు ఎంత ఎక్కువ కాలం ప్రేత రూపంలో ఉంటారో అంత ఎక్కువ వ్యతిరేక కర్మను పోగు చేసుకుంటారు. అందువల్ల ఎప్పుడు న్యాయం జరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? నిర్ణయించేసుకున్నాం అనుకోండి, అది చెడ్డోడని తెలుసు, నేను కింద ఆవరణకి వెళ్ళి ఇవన్నీ చదువుకున్నాం, అయినా కానీ చెడుగానే ఉన్నాం, చెడ్డోడం అని తెలుసు, నేను కింద ఆవరణకి వెళ్ళను అంటే ఇక్కడ ప్రేతాత్మలా ఉంటాం. ఇదే న్యాయం అంటే ఎవడేం చెప్పలేడు, మనకి ఫ్రీ విల్ ఉంది, మన ఇష్టమైనట్టు ఉండొచ్చు అంట.
కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతే అక్కడే మనం వేడుకుంటే ఆ భగవంతుడు మనకి పై లోకాలకి పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేగాని కాబట్టి ఏ ప్రశ్నలు పెడితే చెప్తున్నారు కదా అని ఏ ప్రశ్నలు పెడితే ఆ ప్రశ్నలు అడిగితే ఇలాగే ఉంటది అనమాట. ఇంకో ప్రశ్న అంటే మనం చనిపోయినప్పుడు మన ఆత్మీయులు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తారా? మరణం మధురంలో చెప్తారు కదా, బాజాబజరింతతో బాకాలు అవన్నీ ఊది తీసుకెళ్తారట వాళ్ళు మనల్ని. బాజాభద్రంత్రులతోటి తీసుకెళ్తారట మనల్ని వాళ్ళు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారో చూద్దాం. మనం తెలుసుకున్నది కాకుండా ఇక్కడ ఏముందో చదువుకుందాం. అనారోగ్యం వచ్చి చనిపోతే చనిపోయిన మీ స్నేహితులు బంధువులు ఆత్మలోకంలోకి మీకు స్వాగతం పలకడానికి వస్తారు. అంటే వాళ్ళకి ముందే తెలుసు మీరు మంచం మీద పడి ఉన్నారు, ఏదో రోగంతో, క్యాన్సర్తో, లేకపోతే ఏదో జబ్బుతో ఉన్నారని అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు వస్తారట. మీకు ప్రాణగండం అంటే చనిపోయే రోజు ఎప్పుడో వారికి తెలుసు కనుక మీరు భూలోకం నుంచి విడిచి వెళ్ళిపోతారని తెలుసు కాబట్టి, కానీ హఠాత్తుగా ఇది కూడా మనము ఇంతకుముందు చదువుకున్నదే. హఠాత్తుగా చనిపోతే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కార్ యాక్సిడెంట్లో వీళ్ళు హఠాత్తుగా చనిపోయారు. అట్లాగనా కనుక ఏ యాక్సిడెంట్లోనో అతనికి సడన్గా ఎవరో హత్య చేశారో ఆత్మహత్య చేసి అట్లా హఠాత్తుగా చనిపోతే మాత్రం మా విషయంలో జరిగినట్లుగా స్వాగతం పడడానికి ఆత్మలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. విశ్వరూప ఏం చెప్తున్నారంటే మా విషయంలో జరిగినట్టుగా హఠాత్తుగా చనిపోతే మాత్రం కొంచెం లేటుగా ఆలస్యంగా వస్తారని చెప్తున్నారు. మీరు సదాత్మలైతే వారు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని సెకండ్ల పాటే మీరు ఒంటరిగా ఉంటారు అంతే. చనిపోయిన కొన్ని సెకండ్లే మనం ఒంటరిగా ఉంటామట. అది భయపడితే లోపలే వాళ్ళు వచ్చేస్తారు. అమ్మో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు, చనిపోయి ఎక్కడికి వెళ్ళానో తెలియదు అని అనుకునే లోపు ఒక సెకండ్లో వితిన్ సెకండ్లో వచ్చేస్తారట వాళ్ళు. కాకపోతే మనం ఏదైనా జబ్బుతో చనిపోతే మాత్రం కొంచెం లేట్ అవుతుందంట. కాకపోతే కొన్ని సెకండ్ల బట్టే ఒంటరిగా ఉంటారు అంతే. ఒకవేళ మీరు వ్యతిరేక ఆత్మలు అయితే సదాత్మ వచ్చి ఆహ్వానిస్తుందని అనుకోకండి. చివరికి చనిపోయిన మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి రారు. చూసారా, ఎవరు వ్యతిరేక ఆత్మలు అయితే మనం చేసే పనులంటే మనకు తెలిసిపోతుంది. చూడండి, ఏదో సినిమాల్లోనూ చనిపోయే ముందు కొంతమంది ద్వారా వినుంటాం. ఎంత దుర్మార్గుడుగా ఉంటాడు ఒక భర్త. చనిపోయే ముందు అన్ని భార్య చెప్తాను, నేను చాలా బాధ పెట్టాను, అది ఇది అని చెప్తా ఉంటాడు. వాడికి తెలుసు. అలాంటి వ్యతిరేక ఆత్మలు అయితే మాత్రం మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి రారు. కానీ వ్యతిరేక ఆత్మలు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాయి. చూడండి. థ్యాంక్ యూ. బాయ్.